ఓం శ్రీ గురుభ్యో నమః. నరసింహ శతకంలోని ఒక పద్యము, దాని సారాంశాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడో, వెళ్ళిపోయిన నాడు వెంటరాదు. లక్షాధికారైన లవణమన్నమే గాని, మెరుగు బంగారంబు మింగబోడు. విత్తమార్జన చేసి విర్రవీగుటె కాని, కూడబెట్టిన సొమ్ము కుడువబోడు. పొందుగా మరుగైన భూమి లోపల పెట్టి, దాన ధర్మము లేక దాచి దాచి, తుదకు దొంగలకిత్తురో దొరలకవునో. తేనె జుంటిగలియ్యవ తెరవరులకు, భూషణ వికాస శ్రీధర్మపుర నివాస. దుష్ట సంహార నరసింహ దురిత దూర. వచ్చేటప్పుడు తల్లి గర్భము నుండి ఏమీ లేకుండా వస్తాం, వివస్త్రగా వస్తాం. పోయేటప్పుడు కూడా అలాగే వెళ్ళిపోతాం. ఈ బంగారము, వెండి, ఆస్తిపాస్తులు, భూములు, ధనకనక వస్తువాహనాలు ఏవి కూడా మన వెంట రావు. ఇది మిథ్య. ఇక్కడ నివసించే సమయంలో మాత్రమే అనుభవిస్తాం ఇవి. దీనికోసం లక్షలాది రూపాయలు సొమ్ములు అక్రమంగా సంపాదించి మనం కూడబెడితే అది చివరికి ఎవరికి పోతాయో, మంచికి ఉపయోగపడతాయో చెడుకు ఉపయోగపడతాయో ఇది తెలియదు. అందునుంచే ఉన్న కాలంలో సత్ప్రవర్తనతో నీతిగా బ్రతకాలని చెప్పే ఈ పద్యం యొక్క సారాంశం. భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస, దుష్ట సంహార నరసింహ దురిత దూరా అని చెప్పడం జరిగింది నరసింహ శతకంలో.